హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి. కిచెన్ టేస్టీకి హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బీరకాయ పొట్టు కూర చేయబోతున్నాను. ఎలా చేస్తాం ఏంటంతా చూసేద్దాం. గైస్, మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. మీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోస్ ఇక మీద నుంచి రెగ్యులర్గా వస్తాయి. తప్పకుండా వీడియోస్ చేస్తాను నేను మీకు. సో నాకు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను చేయలేకపోతున్నాను. సో ఈరోజు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బీరకాయ పొట్టు, కొబ్బరి, శనగపప్పు నానబెట్టుకోవాలి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు బీరకాయ పొట్టుకి మనము వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి బరకగా తిప్పాలి. మనం ఎక్కువ బ్లెండ్ చేసేదంటే చాలా మెత్తగా అయిపోతుంది అదంతా. సో మనకి మీ కన్సిస్టెన్సీ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే చాలు మనకి. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే చాలు. సో ఇప్పుడు బీరకాయని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మనకి ఇసుక ఏమి లేకుండా చూసుకొని కొద్దిసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అందులోకి. ఇప్పుడు ఏంటంటే ఈ కొబ్బరిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయి వెలిగించి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని మనకేంటంటే స్పైసీ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, యాజ్ ఎ విష్. సో ఇప్పుడు ఈ ప్లేస్లో ఇంగువ యాడ్ చేసుకుందాము. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆ స్ట్రెయిన్ చేసుకున్న పొట్టు వేసుకోవచ్చు ఇందులోకి. కానీ ఇదేంటంటే దీంతో పచ్చడి కూడా చేస్తారు మా ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఈసారి తప్పకుండా మీకు చూపిస్తాను రెసిపీ. సో మంచి ఇప్పుడు పప్పులన్నీ వేగిపోయాయి కదా, ఈ టైంలో మనం బాగా స్ట్రెయిన్ చేసుకొని అందులో వేసుకుందాము. ఇదేంటంటే ఈ రెసిపీ మనము పొట్టు వేస్ట్ చేయకుండా, పారేయకుండా చేసుకోవచ్చు. చాలా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయొచ్చు ఇది బ్యాచిలర్స్ కూడా. సో డెఫినెట్గా మనం ఏంటంటే మునగాకు అయినా ఆకుకూరలు ఏదైనా ట్రై చేస్తుంటాం కదా. సో ఇవి కూడా మనము వేస్ట్ చేయకుండా ట్రై చేస్తుంటే మనకి సేవ్ చేసినట్టు కూడా అవుతుంది మనకి వెజిటేబుల్స్ కూడా. సో అన్ని వెజిటేబుల్స్ తిన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మా అమ్మాయికి తెలియదు పొట్టుకూర అని. సో ఆ రోజు పెడితే చక్కగా తినేసింది కూడా హ్యాపీగా. కమ్మగా నెయ్యి వేసి పెడితే తింటారు పిల్లలు కూడా, చాలా ఇష్టంగా రుచిగా తింటారు. మనం ట్రై చేయడంలో ఇందులో కావాలంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, పోపులో ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇది కొంచెం ఎక్సెస్ లోపల అడుగున ఏమన్నా వాటర్ ఏమన్నా ఉంటే అవి మగ్గిపోతుంది కదా, అప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపేసి శనగపప్పు యాడ్ చేసుకుందాము. ఈ శనగపప్పు ఏంటంటే ఒక చిన్న పిడకడు చాలు మనకి. ఈ శనగపప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే మనం లిడ్ పెట్టకుండా ప్లేట్ పెట్టి అందులో వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ఆవిరికి చక్కగా మగ్గుతుంది మనకి. ఇప్పుడు లిడ్ పెట్టామంటే ఏమన్నా, నాకు తెలిసి లిడ్ పెడితే ఏంటంటే కొంచెం కింద అడుగు అంటుతుందేమో అని నాకు టెన్షన్, అందుకే నేను లిడ్ పెట్టలేదు. సో ఇప్పుడు వాటర్ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 మినిట్స్ అట్లా వదిలేసామంటే అదే చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది మనకి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో కొంచెం కారము, కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుందాం. నేను కారం తక్కువ వేసాను, నా ఎండుమిర్చి చాలా కారంగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పౌడర్ వేసుకొని ఒక 10 to 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది మనకి. ఈ కొబ్బరి కూర ఈ కొబ్బరి వేసుకుంటే ఏంటంటే ఒక ఎక్స్ట్రా టేస్ట్, ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. సో రుచి కూడా బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు కూర కూడా ఫినిష్ అయిపోయింది, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు. డెఫినెట్గా కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు కూడా. సో కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం నెయ్యి, 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసింది. మనకి స్పైసీ లెవెల్స్ అయినా దేనికైనా కొంచెం కమ్మదనం వస్తుందని నెయ్యి యాడ్ చేశాను. చాలా రుచి వస్తుంది నెయ్యి యాడ్ చేస్తే కూడా. మీకు నచ్చితే చక్కగా ఇందులో గార్నిష్కి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరీ మోర్ వీడియోస్తో మీ ముందు